చేసే చిన్న వీడియో అండి. ఇది ఈ బకెట్లో నేను ఈ మొక్కను పెట్టానండి. ఈ మొక్కను పెడితే ఇది వచ్చేసి ఇందులో జామ మొక్క వచ్చిందండి. ఈ జామ మొక్క నుంచి ఇందులో చక్కగా దోసపాదు వచ్చిందండి. ఈ దోసపాదు వచ్చి దీనికి ఇక్కడ ఒక కింద వచ్చిందండి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒక కింద వచ్చిందండి. ఇక్కడ కూడా చిన్న చిన్న పిందెలు 2 ఉన్నాయండి. ఇలా ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి. ఇది మళ్ళీ ఇంకొక పిందె వచ్చిందండి. వస్తే అంత క్రితం ఒక కాయని నేను కోసానండి, షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది 2వ కాయ అండి. ఈ కంటైనర్లో నాకు ఈ చిన్న సైజుగా మంచిగా ఈ జామ మొక్క కూడా వచ్చిందండి. నేను అది విత్తనం వేయలేదు. ఇప్పుడు దీన్ని నేను వేరే దానిలో ఒక టబ్బు రెడీ చేశానండి. నేను వేరే దానిలో ఈ మొక్కను రీపాట్ చేస్తానండి. ఈ మొక్కను చేస్తానండి. చేసిన తర్వాత ఇది నాకు 2వ దోసకాయ అండి. ఈ కాయని మనము ఏ విధంగా హార్వెస్ట్ చేయాలో నేను ఈ వీడియో ద్వారా నేను చూపిస్తున్నానండి. ఇందులో ఒక తోటకూర కాడ కూడా వచ్చిందండి. దీన్ని నేను ఇందులో సాయిలు, కౌమేను, కొంచెం ఇసుక, కొబ్బరి పొట్టు ఈ 3 కలిపి పెట్టానండి. పెడితే నేను ఈ విత్తనం వేయలేదండి. విత్తనం లేకుండానే నాకు ఈ జామ చెట్టు, ఈ తోటకూర కాడ వచ్చినాయండి. ఇంత క్రితం నేను ఒకసారి ఒక కాయ కట్ చేసి హార్వెస్ట్ చేశానండి. షార్ట్ వీడియోలో పెట్టాను. ఇప్పుడు నేను ఈ కాయని హార్వెస్ట్ చేయటానికని నేను వీడియో చేస్తున్నానండి. ఇదిగండి, ఇది నేను ఇలా కట్ చేసి హార్వెస్ట్ చేసి ఈ చిన్న దోసకాయ నాకు హార్వెస్ట్గా వచ్చిందండి. ఈ టబ్బులోనే ఈ మొక్కకు ఇంకా ఇక్కడొక పింద ఇదిగండి 6, 7 పిందెలు ఉన్నాయండి. దీన్ని ఒక పువ్వు కూడా ఉందండి. ఇదే విధంగా దీన్ని జాగ్రత్తగా ఇలా ఉంచి మరిన్ని కాయలు మనకు వస్తాయో చూద్దామండి. కాయండి, ఇదిగోనండి దోసకాయ చూడండి ఎంత బాగా ఈ కాయ వచ్చిందో. ఇది 3వ కాయ అండి. నాకు ఈ చిన్న బకెట్లో నేను పెట్టకుండానే ఈ కంపోస్ట్ ఎరువు ద్వారా నేను ఈ మొక్కను పెట్టానండి. ఈ మొక్క ద్వారా నాకు ఇది 3వ కాయ అండి. చక్కగా ఇలాంటి కాయలు ఇస్తుందండి. ఈ బకెట్లో పెట్టిన విత్తనం వేయకుండానే నాకు ఈ విధంగా ఈ కాయ వచ్చిందండి. ఇది మీకు చూపించాలని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.